బిగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల ప్రచారంలో సైనికుల ఫోటోలు వాడడంపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రచార హోర్డింగుల్లో అభినందన్ ఫోటోను బీజేపీ నేతలు వాడడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. తక్షణమే వాటిని తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. సైనికుల ఫోటోలను ఎన్నికల ప్రచారంలో వినియోగించకూడదని 2013లో దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు ఉత్తర్వులు జారీ చేసింది. అయినా బీజేపీ నేతలు అభినందన్ ఫోటో పెట్టడంపై ఈసీ మండిపడింది. ప్రచారాల్లో అభ్యర్థులు, నాయకులు సైనికుల ఫోటోలను వాడకుండా చూడాల్సిన బాధ్యత ఆయా పార్టీలదేనని స్పష్టం చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, చెప్పండి, బీజేపీ ఎన్నికల ప్రచారంలో అభినందన్ ఫోటోని వాడటంపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? దేశం కోసం నిస్వార్థంగా పనిచేసే సైనికులను కూడా రాజకీయ ప్రచారాల కోసం వాడుకోవడాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తప్పుపట్టింది. రక్షణ శాఖ ఈ కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి అభినందన్ ఫోటోల్ని, అలాగే ముఖ్యంగా సైనికుల ఫోటోలని ఎన్నికల ప్రచారంలో వాడుకోవడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎన్నికల సంఘాన్ని రక్షణ శాఖ కార్యాలయం ఆశ్రయించడం జరిగింది. ఇందులో భాగంగానే దేశంలో ఉన్న అన్ని జాతీయ పార్టీలకు, అలాగే ప్రాంతీయ పార్టీల అధినేతలకు, అలాగే కార్యదర్శులకు కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శి ఒక లేఖను రాయడం జరిగింది. ఎన్నికల ప్రచారంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సైనికులకు సంబంధించిన ఫోటోలను కానీ, వారికి సంబంధించిన అంశాలను కానీ ప్రస్తావించవద్దు, అలాగే ప్రచారానికి వాడుకోవద్దు అన్న అంశాలని స్పష్టం చేయడం జరిగింది. 2013లోనే ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకు కూడా కేంద్ర ఎన్నికల సంఘం. కానీ ఇటీవల బీజేపీ అభినందన్ ని తిరిగి భారతదేశానికి సర్జికల్ స్ట్రైక్స్ జరిపిన తర్వాత వాయుసేనకు సంబంధించిన వింగ్ కమాండర్ అభినందన్ తిరిగి భారతదేశానికి వచ్చిన తర్వాత ఆ క్రెడిట్ ని కూడా నరేంద్ర మోడీది, మళ్ళీ నమో నరేంద్ర మోడీ అంటూ మళ్ళీ మోడీని ఎన్నుకోవాలి అని చెప్పి పోస్టర్లలో ముఖ్యంగా అభినందన్ ఫోటోని వాడుకోవడం జరిగింది. ఇటు హర్యానాలోను, అలాగే ఢిల్లీలో పోస్టర్లలో బీజేపీ అభినందన్ ఫోటోను వాడుకోవడం జరిగింది. దీని పట్ల రక్షణ శాఖ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఇదే అంశాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లగా అన్ని పార్టీలకు కూడా ముఖ్యంగా ఈసీ ఆదేశాలను జారీ చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ సైనికులకు సంబంధించిన ఫోటోలను ప్రచారాల కోసం వాడకూడదని చెప్పి. సో నెక్స్ట్ ఎన్నికల ప్రచారంలో ఈ తరహాలో కనుక ప్రచారం చేసినట్లయితే కనుక ఈసీ చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ గోపి.